హాయ్ అండి, నమస్తే. నేను మీ చందన. ఈరోజు మనం పావుబజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని 50 గ్రాముల ఆయిల్ వేసుకుందాం. వేడెక్కిన తర్వాత బటర్ వేసుకుందాం. బటర్ కరిగిన తర్వాత ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. చాలా చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. చాక్ చేసిన ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఆనియన్స్ వేగిన తర్వాత క్యాప్సికమ్ ఒక కప్ అండి. ఇవి కూడా చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకుని వేసుకుని బాగా కలపనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత చూడండి వేగిపోయాయి కదా. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మొత్తం అన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలండి. అందులో ఒక 4 టమాటాస్ తీసుకుని ఇవి కూడా చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని అవి వేసుకోవాలి. 4 టమాటాస్ వేసుకోవాలండి. ఒకసారి క్యాప్ పెట్టుకుని బాగా ఉడికిన తర్వాత చూడండి క్యాప్ పెట్టేసరికి బాగా ఉడికిపోయి ఒక 5 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత నైటే ఒక 100 గ్రాముల బఠానీ తీసుకుని వైట్ బఠానీస్ ఉంటాయి కదా, ఎండు బఠానీలు అవి తీసుకొని నానబెట్టి మార్నింగ్ ఉడకబెట్టి స్మాష్ చేసుకున్నామండి. ఇవి ఒక 4 ఆలుగడ్డలు తీసుకుని అవి కూడా ఉడకబెట్టుకుని పొట్టు తీసుకుని చక్కగా అవి కూడా స్మాష్ చేసేసి పక్కన పెట్టుకుని అవి వేసుకోవాలన్నమాట. మొత్తం బాగా కలవనిచ్చి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కారము, సాల్ట్ కారం వేసిన తర్వాత పావుబజ్జీ మసాలా దొరుకుతుందండి, అది వేసుకుంటే బాగుంటుంది. ఒక స్పూన్ పావుబజ్జీ మసాలా వేసుకుని కసూరి మెతి వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. కసూరి మెతి యాడ్ చేయాలి. వేసుకున్న తర్వాత 1 లీటర్ వాటర్ పడుతుందండి. ఇందులో మినిమం 1.5 గ్లాస్ వరకు పడుతుంది. గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలిసిన తర్వాత చూడండి మొత్తం కలిసిపోవచ్చింది. బాగా కలపాలి. ఇదంతా దగ్గరుండే చేయాలండి, హైలో పెట్టద్దు, సిమ్లో పెట్టుకుని బాగా కలుపుకుని అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేయవలసి ఉంటుంది. చూడండి ఇంకో గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత దగ్గర పడేంత వరకు ఉడకనివ్వండి. ఉప్పు కారం మొత్తం పట్టిన తర్వాత దగ్గర అయ్యేంత వరకు బాగా కలవనివ్వండి. బాగా ఉడికిన తర్వాత చూడండి ఉడికిపోవచ్చింది. ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత దగ్గర పడుతుంది కదా, అప్పుడు ఒక 50 గ్రాములు బటర్ వేసుకోండి. మొత్తం టేస్ట్ అంతా బటర్ తోటే వస్తుంది. చాలా బాగుంటుంది బటర్ వేస్తే. చూడండి చాలా ఈజీ ప్రాసెస్. బఠానీ ఆలుగడ్డ ఉడకబెట్టేసుకుని చక్కగా స్మాష్ చేసేసుకోవాలి. ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని చాలా బాగుంటుందండి. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకుని పెన్నం పెట్టుకుని నెయ్యి కానీ బటర్ కానీ నూనె కానీ ఏదైనా పర్వాలేదు. నెయ్యి బటర్ అయితే టేస్ట్ బాగుంటుంది. పావుబజ్జీ బటర్ బ్రెడ్స్ ఉంటాయి కదా, వాటిని సగానికి కట్ చేసి కాల్చాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చండి. బాగా కాలిన తర్వాత 1 సైడ్ కాలిస్తే సరిపోతుంది. చూడండి కలర్ వస్తే సరిపోతుంది. అంతే, అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంది. మా పిల్లలకైతే చాలా 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 ఇష్టం. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.
ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.